ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి మొదటి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వారిని స్వభావ సిద్ధములకు దైవోక్తములు పాత్రలమై ఉంటివి. ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ గణనామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ కృపా భాగ్యమును మాకు దయచేయండి. కృప చూపి పాలించి నడిపించమని మా విమోచకుడు రక్షకుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. గ్రంథ వాగ్దానములు అనే పాట పాడుతున్నాం. మరి ఎవరు చదువుతున్నారో ఎవరు చదువుకోలేదో దేవుడికి తెలిసి ఉండాలి. అయితే పాతకాలంలో మాత్రం చదవకుండా పాట పాడనిచ్చేటువంటి వారు కాదు. కఠినంగా మాట్లాడేవారు. 10 మంది చూసుకున్నగా పరువు తీసేటువంటి వారు. ఎందుకు పరువు తీయటం వల్ల ఇష్టం కాదు, కానీ ఒకసారి చెప్తే జీవితం అంతా జ్ఞాపకం పడదు. నిజమే. కనుక ఆ శిక్షకు లోపడటం కనుక ఆ మాట చెప్పడానికి నాకు కూడా ధైర్యం ఉంది. లేదా నేను కూడా చెప్పడానికి యోగ్యుని కాదు. సరే, దైవ భయం కలిగి మనము పరిశుద్ధులం, మనము సత్యవంతుల కుమారుడు, మనం కూడా సత్యంగా ఉండాలి. అంటే చదవకుండా చదివిందంటే అసత్యవంతులు. అసత్యవంతులు ఆరాధన చేసినా ప్రార్థన చేసినా ఆయనకు అంగీకారం కాదు. కనుక యెషయా గ్రంథంలో అంటాడు, మీ దహనంలో నాకు ఇష్టం లేదంటాడు, అవి నాకు వెక్కసమైంది అంటాడు, వాటిని నాకు తీసుకురావద్దు అని అంటాడు. ఆ మాటలు చదివితే చాలా ఉద్రేకం, చాలా కోపం అంటాడు. నిజమే. ఆయన కుమారుడైనటువంటి ఆదాము ఆదికాండం 3వ అధ్యాయంలో అంటాడు, వెళ్ళగొట్టినంటే చాలా తీవ్రమైన పదం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మీరు నేను మనమందరం దేవుని వాక్యాన్ని చదివి ఆయన ఆరాధన చేస్తే, మనం ఆ ప్రకారం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన విషయమై సంతోషిస్తాడు. 3వ యోహాను పత్రికలు అంటాడు కదా, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటాడు. ఆదికాండం 45:28 అంటాడు, నాకు ఇంతే చాలు, ఎంత చాలు, సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు, నాకు చాలు అంటాడు. కనుక ఆయన గుర్తుపరిచే యోహాను సువార్త 16:21 అంటాడు, నరుడు కూడా పుట్టిన సంతోషం చేత ఆ స్త్రీ కన్నటువంటి బిడ్డను చూసి అంత ముందు పడిన వేదన అంతా మర్చిపోతున్నాడు. యేసు ప్రభువుల వారు సిలువలో ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు ఎంత కష్టమో మనకు అర్థం కావడానికి ఆత్మదేవుడు మనకు ఆ ప్రకారం చేశాడు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. లోకమందు నరుడు పుట్టిన సంతోషం చేత
ఆమె ఆ వేదన మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటాడు. ఆ బాధంతా మనిపించినటువంటి వారు ఎవరంటే పుట్టినటువంటి బిడ్డ యేసు ప్రభువు వారి సెలవులో మన కొరకే ప్రసవేదన పడి మన కొరకు పంచగాయల కొద్ది ప్రాణం పెట్టాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడినటువంటి ఆ జగద్రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు ఒక బిడ్డ తల్లిగా ఉన్నటువంటి నొప్పిని మనకు అర్థం చేయడానికి చేసినాడు. నా దేవుడు నా కొరకే మరణించినాడు, నా కొరకే సమాధి చేయబడ్డాడు, నా కొరకే హీనమైనటువంటి చావు చనిపోయినాడు. ఆయన చావకపోతే నాకు ఈ గతి ఉండేది కాదు, ఈ ఆనందం ఉండేది కాదు అని కృతజ్ఞత కలిగి నమ్మకస్తులుగా అసత్యవంతులు కాకుండా సత్యవంతులుగా ఎవరైతే ఉంటారో సిలువలో పడినటువంటి బాధ ఎప్పుడు కూడా మర్చిపోదు, జ్ఞాపకం చేసుకోదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం చేసినట్ట. అప్పటికి ఇంకా సంఘం ఎత్తవలేదు, సంఘం ఏర్పరచవలేదు. సంఘం కావాలంటే యేసు ప్రభువుల వారు చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, తిరిగి లేచిన సంగతి తిరిగి లేవాలి. ఆయన పరలోకములకు ఆరోహణమై ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు రావాలి, పరిశుద్ధాత్మను కలిగి ప్రసంగం చేయాలి. ప్రసంగం చేస్తే విన్నటువంటి వారు రక్షించబడాలి, రక్షించబడినటువంటి వారు సంఘం. యేసు ప్రభువుల వారు ఉన్నప్పుడు ఆయన సంఘము చేయలేదు కనుక ఆయన చనిపోయింది. ఇదంతా ముందే తెలుసు అంట, దేవునికి ముందే తెలుసు. అందుకొరకే అన్నాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందముతో నేను చావాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, ఆత్మదేవుడు ఈ లోకానికి వాడి మీద వచ్చి వాలాలి, ఆత్మను పొంది వాక్యం చెప్పాలి, వాస్తవాన్ని గ్రహించి రక్షకుడిగా అంగీకరించి సంఘంగా గుర్తించబడి వారి దగ్గర కలుసుకొని ఉన్నప్పుడు ఆ ఆనందము కలగబోయే ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపించాడంట. కనుక కుమారుడు చూసి తల్లి ఆ బాధను ఏ మాత్రం లెక్క చేయదంట. వాళ్ళు చూసినప్పుడల్లా ఆనందం ఉంటుందంట. అప్పుడు మన ఆరాధన, మన పాటలు చూసినప్పుడల్లా ఆయన పరవశుడుగా ఉండేది. కవ తల్లి బిడ్డను ఆయిల్ పెట్టి స్నానం చేయించి అట్టి ఫోటోలుగా పాత లెక్కలో కాళ్ళ మీద వేసుకొని ఆయిల్ పెట్టి కాలు చేతులు సాగదీసి మంచిగా ఆ తైలం పెట్టి స్నానం చేయించి బట్టలు వేసి ఎంతమంది ముద్దాడి చాలక చేతులు పట్టుకొని ఇట్లా ఎగిరేసుకుంటూ ముద్దాడి తొట్టెలు పెట్టి ఆ త్రాడు బట్టి ఇట్లా ఆడిస్తూ తల్లిని చూసి వాడికి ఆకలిస్తే ఉయ్యాల వదిలిపెట్టి మళ్ళీ ఒకసారి ముందు పెట్టుకుంటాడు. అంటే ఆమె పడినటువంటి బాధలన్నీ మర్చిపోయేటువంటి సుగుణాలు, లక్షణాలు బిడ్డలు ఉన్నాయి కనుక ఆనందం. నీవు ఆరాధన చేస్తున్నాను తృప్తిపడుతున్నా కనుక మనము ఆ ప్రకారం నుండి చేస్తే మన దేవుడికి సంతోషం. అయితే నేను వేరే వాక్యం కొరకు సిద్ధపడ్డా, కానీ పాట చూస్తే చాలా బాగా అనిపించేది. ఒక వారిని రక్షించబడ్డా. అందుకొరకే చదవండి ఆ మాట. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం. కనుక చాలు కనుక బ్రతికించబడ్డామన్నట్ట. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఎంత చక్కటి మాటలు. నాకు అర్థాలు మోసమైనవి కనుక ఇబ్బంది పడద్దు. కాబట్టి ఇప్పుడు ఇదంతా వరుసగా మనం చదువుకుంటూ వస్తే మీరు గొప్ప వారిని రక్షించబడ్డారని చెప్పి
ఇది మీ వల్ల కలిగినది కాదు అని వాటిని చెప్పి తర్వాత మీరెవరో మీరు గుర్తుంచుకోవాలి అనే మాట గుర్తు చేస్తున్నాడు. 11 వచనం చదవండి. మనము అన్ని జనులమంట, మనము అన్యులమంట. కనుక మనం అన్యులము, మనము సున్నతి లేని వారము, మనం యూదులము కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, సున్నతి అనేటువంటి మాట మరి యూదులకు గొప్ప ఆధిక్యతతో కూడినటువంటి మాట. అట్లు మనకు సున్నతి లేదు, మనం యూదులము కాదు, మనము అన్యులమని అంటాడు. మీరు కృప ద్వారా రక్షించబడ్డారు అనే మాట గుర్తుంచుకొని ఇది మీ వల్ల కలిగినది కాదు, అది దేవుని వలనే అని ఇవన్నీ చెప్పి పూర్వం నువ్వెవడు అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారంగా మరి ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక క్షమించండి, రోమా పత్రిక 2:28-29. ఆయమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంటే ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్తున్నాడు వాళ్ళు యూదులే నిజమే అంటే ప్రతిదానికి విరుపుడు అపోస్తుడు అనేటువంటి పౌలు చెప్పేటువంటి మాటలు మనం గమనిస్తాం. మళ్ళీ ఒకసారి చదవండి. పేరుకు క్రైస్తవుడైన వాడ, తీరని కోరిక కోరేవాడ, మారిక రక్షణ కలుగు అని పాట ప్రకారంగా నువ్వు యూదులను చెప్పుకుంటే కాదు, నేను క్రైస్తవుడని చెప్పుకుంటే కాదు, లోపల కార్యం జరిగినటువంటి వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తులో అమర్చబడినటువంటి వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు సుగుణాలు కనిపించబడినటువంటి వాడే క్రైస్తవుడు. కనుక ప్రేమైనటువంటి వాడరా, అందుకే పిలుపు పత్రికలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసు. కనుక ఇంత రక్షించబడినటువంటి వారికి నెమ్మది కిందికి చూస్తే మనకు కనపడతా ఉంటాయి. ఏ మనసు, అలాంటి మనసు మనం కలిగి ఉండాలని అంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వారికి ఉన్నది పొందుటేందేమీ లేదు, పొందకపోవుటేందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకములు విశ్వాసమే ప్రయోజనకరము. 15వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకడు కలుసుకొని భక్షించేలా మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా అయితే మీరు ఒకరినొకడు కలుసుకొని భక్షించేలా మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించుకోదురేమో చూసుకోండి అంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతియందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమునందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా జీవితిరి. కాబట్టి ఈ ప్రకారంగా యూదులను చెప్పుకునేటువంటి వారు బాహ్య సంబంధమైనటువంటి పేరు కరెక్ట్ కాదు, కానీ అంతరంగంలో కార్యం జరిగినటువంటి వాడే యూదుడు అనేది మనకి ఇక్కడ అర్థమైంది. తర్వాత ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు కనుక ప్రియమైనటువంటి వారు కదా, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక
పరదేశులు అంటున్నాడు సార్. కనుక ఇశ్రాయేలుతో సహపరుడు కాక పరదేశులు అంటాడు. కనుక ఇశ్రాయేలులకు చెందినటువంటి వారు కారు అనేది మనకు అర్థం. అయితే మరి పౌలేమంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నదని అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. కనుక మరి అన్ని వివరించడానికి మనకు టైం చాలదని ఈ యూదుల గురించి మనం చదువుతున్నాం. దైవకంగా ఏ ప్రకారమైనటువంటి యూదుడు అనేది దానికి తాత్పర్యము అపోస్తుడైనటువంటి పౌలు చూపించినటువంటి పదాలు చదువుతున్నాం, మనం వివరించండి. తర్వాత మూడవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము ఇశ్రాయేలుతో సహపరులం కాదు. తర్వాత మనకు వాగ్దానాలు లేవండి, మనకు వాగ్దానాలు లేవు. కనుక వాగ్దానాలన్నీ ఇశ్రాయేలు, నిబంధనలు వారివి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా మరి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. కనుక మరి కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే ఏమంటాడంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మం మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సహవారసులను ఒక శరీరం ఉన్నది సాటి అవయవములను వాగ్దానములు పాలివారని ఉన్నారని ఉన్నది ఇదే. కనుక మరి 2 కొరింథీ 1:20. 2 కొరింథీ 1:20. కనుక అలాంటి వారమైనటువంటి మనల్ని ఏ ప్రకారం మన దేవుడు ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన కారణాన మనం రక్షించబడిన కారణాన వాగ్దానాలు మరే. తర్వాత ఎఫెసీ పత్రిక 2:12. నిరీక్షణ లేని వారు అని అంటాడు. నిరీక్షణ లేని వారు అని అంటాడు. మనకు నిరీక్షణ అనేది అసలు లేదు. అయితే యూదులకు తెలుసు మెస్సియా వస్తాడనేది యూదులకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనకు మాత్రము తెలియదు, మెస్సియా దేవుడు వస్తాడు అనేటువంటిది తెలియదు. యూదులకు తెలుసు, కానీ యూదులకు మెస్సియా వస్తాడని తెలుసు. వచ్చిన తర్వాత అర్థం కాకుండా ఆయనే వారసులు వేసినారు. వారు ఆయన అంగీకరించలేదు. యోహాను సువార్త 1:11. నేను అంత పైన చెప్తా ఉన్నాను, చదవండి. కనుక మెస్సియా వచ్చేది తెలుసు, వచ్చిన తర్వాత ఆయన అంగీకరించలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అయితే అపోస్తల కార్యములు 13:27. యెరూషలేములో కాపురమున్న వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినము చదవబడుతున్న ప్రవక్తల వచనముల నైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చి కనుక సెలవు వేసిన మెస్సియా వస్తాడని నిరీక్షణ కలిగినటువంటి వారే యేసు ప్రభువు సెలవు వేసినారు. సెలవు వేసిన కారణం మరి ఆయనను తెలుసుకున్నటువంటి వారు ఆయన వస్తాడని వారు తెలుసుకున్నారు, మనం తెలుసుకున్నాం. అంటే ప్రభు వచ్చినాడు, మన కొరకు కార్యం చేసినాడని నమ్మి ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవముగలవాడను సత్యవంతుడను దేవునికి దాసులందరూ దేవుని ముందరలో మీరు లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకు మీరేలాగా దేవుని వైపునకు తిరిగితో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఇక్కడ నేను కూడా చదువుతాను. మీ యొక్క మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడున్న దేవుడికి దాసులకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడు యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితో ఆ సంగతి వారే తిరిగి కనుక ఆయన తిరిగి వస్తాడని మనకు నిరీక్షణ కలిగిన మనం ఎవరమో తెలుసు, ఎక్కడి నుండి వచ్చినామో తెలుసు, ఏమై ఉన్నామో తెలుసు, చనిపోతే ఎక్కడ పోతామనేది కూడా మనకు నిర్ధారణ ఉన్నది. నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తామనే నిరీక్షణ మనకు ఉంది. కనుక శ్రమ అయినను సిలువ ఆ సత్యాన్ని అంగీకరించినటువంటి వారు ఆ ప్రకారం అంటారు. ఇప్పుడు మనకు నిరీక్షణ ఉంది కనుక దేవుని రాకడ దగ్గర ఉంది. దేవుని రాకడ దగ్గర ఉన్నదని పరిస్థితులను బట్టి మనకు తెలిసిపోతారని ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ వచనం. నిరీక్షణ లేని వారును దేవుడు లేని వారునై ఉండి కనుక దేవుడు లేడు అనేటువంటి వారు కనుక మనకెదురైందంతా మనోడే అనుకున్నాం. కనుక కాదు కాదు ప్రియమైనటువంటి వాళ్ళగా మరి ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ కాలమునైతే మీరు దేవుని ఎరగని వారునై నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఉంది. కానీ ఇప్పుడు అనగా యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా లేదా ఆయన కృప ద్వారానే రక్షించబడ్డామని నువ్వు చెప్పిన కారణాన్ని బట్టి ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎరిగినాము, దేవుడి చేత కూడా ఎరగబడినటువంటి వారు. ఆయన నా పిల్లలు అంటున్నాడు, నా గొర్రెలు అంటున్నాడు, నా ప్రజలు అంటున్నాడు, నా రత్నాలు అంటున్నాడు. మన పిల్లల్ని తల్లికి ముక్కు నుండి గులాబీ గారిన నా బంగారం అని ముందు పెడతాడు, నా బంగారం అని ముందు పెడతాడు. మనం చేసేటువంటి పాపలు ఏదైతే మనకు తెలుసుకున్నారు. ఇలాంటి మూర్ఖులమైనటువంటి మనల్ని మన దేవుడు రత్నాలు అంటాడు. ఎక్కడున్నాయి రత్నాలు? జకర్యా గ్రంథంలో అంటాడు, యెహోవా దేశంలో కిరీటం అందలి రత్నాలు మాదిరి ఉందంటాడు. ఏమండి, ఎక్కడి వాళ్ళం? మన మాట, మన పేరు, మన పూర్వస్థితి చెప్తే ఉప్పు కూడా పుట్టదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి రక్షించుకున్న కారణాన ఆయన సంఘములో మనల్ని చేర్చి ప్రతి నిత్యం ఇండివిజువల్గా నువ్వు చదువుకున్నప్పుడు నీ కుటుంబ ప్రార్థనలో అన్ని కూడికల్లో దైవకంగా నిన్ను నన్ను చెప్పుతా ఉన్నాడు. చెప్తా ఉంది, చెక్కబడ్డప్పుడే బాగుంటుంది. రాయిని 4 మూలలు చెక్కి ఆ రింగులో పెడితే చెయ్యి తిప్పితే అటు ఆ నీడ గోడగా పడతాయి, చెక్కపోతే కుదరదు. కనుక నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభులో ఆయన వాక్యం చేత మనకి చెక్కిన కారణాన, మనం ఇష్టపడ్డ కారణాన చెక్కబడి ఆ కిరీటంలో పెట్టుకున్నటువంటి ఆ రత్నం ఇప్పుడు కిరీటం మీద ఉంది. మనము
ఆ ప్రకారం చేయబడి అంటే మనం ఇంత ఘనంగా మన దేవుడు వర్ణిస్తామని నా గొర్రెలు, నా పిల్లలు, నా ప్రజలు, నా బిడ్డలు కనుక నా రత్నాలు అని అంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా 6 ఎఫెసీ పత్రిక 2:12 చాలు క్రీస్తు యేసు ప్రభువుకు దూరస్తులు అంటారు. దేన్ని బట్టి? పాపమును బట్టి దూరస్తులం. పాపమును బట్టి దూరస్తులం, మన బ్రతుకును బట్టి దూరస్తులం. ఇప్పటికి కూడా నీ పూర్వస్థితే కాదు, ప్రస్తుతానికి నీ జీవితం ఏ ప్రకారంగా అవుతుందో ఆయన దృష్టికి నువ్వు డాగులు కలిగినటువంటి వ్యక్తి అయితే నువ్వు దూరంగానే ఉంటావు. నువ్వు అనుకుంటావు భ్రమపడి నేను దగ్గరనే ఉన్నాను, దేవునికి స్తోత్రం కాను చేయటే మంచిది అనుకుంటావు. మంచిది కాదు. కనుక లోపల నీవు దూరస్తుడువా సమీపస్తుడువా నీకు అర్థం కావాలి. నా పదాలు, నా వ్యక్తిగత జీవితం నా దేవుడికి నన్ను ఏమైనా దూరం చేసినాయా మనకు అర్థమైపోతుంది. సేవకుడు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా కానీ తెలిసిపోతుంది. కనుక మన మనకు దూరస్తులు అయితే ఎఫెసీ పత్రిక 2:17 దూరస్తులైన మీకు కనుక సువార్త ద్వారా దూరస్తులమైనటువంటి మనము సమీపస్తులుగా చేర్చబడ్డాం. ఏమిటి సువార్త? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచినాడు. కనుక నేనటువంటి వాళ్ళగా అది సువార్త. నా దేవుడు నా కొరకు మరణించినాడు, నీ కొరకు మరణించినాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు తిరిగి లేచినాడు, నీ కొరకే పంచగాయం పొందినాడు, నీ కొరకే ఉమ్యమేయబడ్డాడు, నీ కొరకే కఠినమైనటువంటి శిక్షను పొందినాడు, నీ కొరకే బలమైనటువంటి శరీరము 3 మేకుల మీద వేలాడబడ్డాడు. నీ కొరకే ఆయన అన్నప్పుడు నువ్వు వాస్తవంగా గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దేవులో కార్యం చేసి వాక్యం ద్వారా నీ పాపాన్ని చూపించబడి ఆత్మ ద్వారా ఒప్పించబడి ఒప్పుకున్న తర్వాత క్షమించబడిన తర్వాత నీవు సమీపస్తులుగా చేరుకున్నావు. ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ సత్యము నీ మనసులో పడిన పూర్వం ఎప్పటికైనా నేను ఎవరిని అనేటువంటి గ్రహింపు జ్ఞానం ఉంటే నువ్వు వెళ్ళలేవు. అది మర్చిపోతేనే మనకు అన్నీ అవి వస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లల దూరస్థులమైనటువంటి మనల్ని మన దేవుడు సమీపస్తులుగా చేసినాడు. కనుక ప్రియమైనటువంటి సోదరి సోదర ఈ ప్రకారంగా మన దేవుడు మన కొరకై ఆయన చేసినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గమనించండి, ఆ పూర్తి జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 2 మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించడం. ఆయన ద్వారానే మనం ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అంటే మనము యోధులు కనుక తండ్రి సన్నిధికి చేరగలిగినాం. తర్వాత కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడంలో ఆయనలో చక్కగా అమర్చబడి. కనుక ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవు వేయబడ్డప్పుడు పైనుండి క్రింద వరకు ఆ గుడి తెర 2గా చిరిగినదని మనకు తెలుస్తుంది. కనుక మరి ఆవరణం అనగా మందిరానికి చుట్టూ ప్రాహారం ఉంది. ప్రాహారలో ఆవరణం, ప్రాహారికి ముందు తర్వాత మందిరం. కనుక ఆ ప్రాహారం అంత పరిశుద్ధ స్థలం. మన అక్కడ ఏముందంటే బలిపీఠం ఉంది.
గంగాలం ఉంది. బలిపీఠం అంటే సమర్పణ. సమర్పించుకున్నటువంటి వాడే గంగాలంలో నీళ్లున్నాయి, నీళ్ళే వాక్యము. ఆ వాక్యం చేత నీ పొరపాటు చూపించబడి ఆత్మ చేత ఒప్పించబడి కడుక్కుంటాం. కడుక్కున్న కారణాన ఇట్లా పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోకి వస్తాం. పరిశుద్ధ స్థలంలో ఏముంది? సముఖ వృత్తుల వల్ల దీపవృక్షము, దాని తర్వాత ధూప వేదిక ఉంటుంది. ఇవి దాటుకున్న తర్వాత ఇట్లా అడ్డతెర ఉంది. ఈ అడ్డతెర లోపల ఇలాంటిది మందసం ఉంది. ఈ మందసంలో మన్నా కలిగిన బంగారు పాత్ర, అగలోని చేతి కదా ధర్మశాస్త్రం. అయితే ఈ కర్ణాపీఠం ఉంది. ఈ కర్ణాపీఠ మీద కెరూబులు ఈ ప్రకారం ఉన్నారు. కెరూబులు నిర్గమకాండంలో వాటికి అర్థం. నా దగ్గర పటాలు ఉన్నాయి, ఎప్పుడైనా చూపిస్తాను. కెరూబులు ఇక్కడో కెరూబు, ఇక్కడో కెరూబు అంటే దీని మీద ఒకటి, ఇక్కడ ఒకటి. కర్ణాపీఠం, కర్ణాపీఠం యేసుప్రభువు వాడు. యేసుప్రభులో ఉన్నటువంటి ఈ కెరూబులు అనగా నీవు నేనని కొత్త నిబంధన ప్రకారం ఈ కెరూబులు ఈ ప్రకారం నుండి ఒండొకటిగా అని అంటాడు. ఈ రెండు చూపులు కలిసి కర్ణాపీఠ వైపు చూస్తాయంట. కర్ణాపీఠ వైపు చూస్తాయంట. కనుక ఈ కెరూబులని మనం ఒండొకటిగా కలిసి అంటే నీవు కలిసి కర్ణాపీఠ వైపు చూడాలి. మనం ఎక్కడి వారము అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా ఆ గుడి తెర రెండుగా చెరిగినాడు. 70 ఫీట్ల పొడవు తెర, 70 ఫీట్ల పొడవు తెర, 30 ఫీట్ల వెడల్పు, 4 అంగుళాలు లేదా 4 ఇంచుల మందం. అక్కడ 3 ఎద్దులు, బలమైనటువంటి ఎద్దులను కట్టి ఆ ఎద్దులు అటు, ఈ ఎద్దులు ఇటు కట్టి చీలిస్తే చిన్నదంట ఆ తెర. అలాంటి తెర పైన క్రింద వరకు 2 చిరిగిపోయాయి. ఇప్పుడు అర్థం లేదు. నేను స్నానం చేయలేదు, నేను ప్రార్థన చేసుకోను అనడానికి కుదరదు. నేను స్నానం చేసుకోలేదు, నేను ప్రభుత్వంలో పాల్గొను అనడానికి లేదు. తెర తిరిగిపోయినది. మనకు అర్థం లేదుగా, మనకు విరోధం అనేది లేదు. అంత తీసివేసినాడు, మనకి ఒక్కటిగా చేసినాడు. ఇప్పుడు ఏదైనా జరిగితే లోపలే, స్నానం లోపలనే, పవిత్రత లోపలనే, అన్ని లోపలే జరగాలి. కనుక అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసినాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రకారంగా చూడండి. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం త్వరగా చదవండి. సరే, ఇవన్నీ చెప్తే ఏంటంటున్నది, మధ్యలో గోడ ఉందంట. అక్కడ కనపడుతుంది ఎపిస్ పత్రికలో. ఎందుకు మధ్యలో గోడ ఉంది? యూదులకు అన్యులకు గోడ ఉంది. ఆ గోడ దాటి లోపలికి రావడానికి వెళ్ళేది. ఒకవేళ ఎవరన్నా వస్తే వాడిని శిక్షించొద్దంట. మనకు అదే సరిపోయిందంట. అయితే ఈ గోడ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన కారణాన ఈ గోడ పడిపోయింది. యూదుడు, హెలేనీయుడు, నువ్వు ఫలాని కులము, నాకు ఫలాని కులము లేదుగా. విశ్వాస యొక్క బుద్ధులు ఎప్పుడు తెలుస్తాయంట? పెళ్ళిళ్ళ దగ్గర, సావు దగ్గర. పెళ్ళిళ్ళ దగ్గర, సావు దగ్గర. ఇవి రాకములకు పరలోకాన్ని దించి పెడతావు. అవి వచ్చిన తర్వాత తెలుస్తాయి. కనుక నేను గౌడాస్ పిల్లల్ని ఒడ్డులకు ఇచ్చాను. కనుక దేవుని వాక్యం లోపడ్డారు. కనుక మరి ఏసీ పిల్లల్ని రెట్లు చేసుకున్నారు. కనుక నాకు 3 పిల్లలు, కనుక 3 కులాలు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ఆ గోడ పడిపోయేది? భేదం లేదు. కనుక మీరు యూదులు, మీరు అన్యులు అనడానికి వెళ్ళేది. వాళ్ళందరూ కలిసిపోయినారు. మనకున్నటువంటిది అడ్డంగా ఉన్నది
ఏమంటాడు, మనకు రుణముగాను మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రాన్ని వేపులు కొట్టి చేవరాతను కూడి పెట్టాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఆయన అంటాడు, చూడండి ఒక మాట, లూకా సువార్త 24:40 త్వరగా చదవండి. 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నెరవేరినది ఈ వచనాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, కానీ మనకు టైం లేదు. నెరవేర్చాడు, నెరవేర్చే ప్రకారం చేశాడు కనుక మనకు మరి అడ్డంలో ఉన్నటువంటి దాన్ని తీసివేసినాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2:6 చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాఐశ్వర్యమును రాబోయే దినములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నాడు. ద్వేషం అనే మాట తులసి కాబట్టి మనకున్నటువంటి ద్వేషాన్ని ఆయన తీసివేసినాడు. మనకున్నటువంటి కులం అడ్డంగా ఉన్నటువంటి గోడను తీసివేసినాడు. ఏ పీఠమతి లేకుండా ఉంది, అడ్డం లేకుండా ఉన్నటువంటి దాన్ని ఎత్తి పాడజేస్తే మనకి ఇంకా ద్వేషం ఎందుకండి? నీవంటే నేను నాకు ఈర్ష, నేనంటే నీకు ఈర్ష, నీవంటే నా కోపము, నేనంటే నీ కోపము. కనుక ప్రభువు నమ్ముకున్నావు వాస్తవమే, కానీ సత్యం తెలియదు. సత్యం తెలియదు. ఈ సత్యాల వాక్యాన్ని నువ్వు అనుసరించి, వాక్యం చదివితే అనుసరిస్తే ఇవన్నీ నా దేవుడు నా కొరకు మరణించి ఇవన్నీ అడ్డం లేకుండా తీసేసినాడు, నేను కావాల్సింది అడ్డం పెట్టుకోవాలి అనుకుంటాం. కాబట్టి అందుకొరకే మనం పాడతాం, పఠిస్తాం ప్రతినిత్యం ఉదయం సాయంకాలం టైంకి మధ్యలో కనుక పడుకునేటప్పుడంతా ధ్యానం చేస్తారట. కాబట్టి ఇవన్నీ చేసినాడు. ప్రియమైనటువంటి సోదరులారా, మనకు ద్వేషం లేకుండా మన దేవుడు చేసినాడు, ఈర్ష్య లేకుండా మన దేవుడు మనకు చేసినాడు కనుక మనల్ని సమాధానపరిచినాడు. మళ్ళీ చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అందరము కలిసి చదువుతున్నాం. 2, 5, 4, 5 కలిసి ఉంటుంది, లేదా 5 కూడా పడుతుంటుంది. 4 చదువుతాం. 5 దేవుడు కన్నా సంపన్నుడై మనము మన అపరాధుల చేత సత్యన వారమైనప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ప్రకటించి కృపచేత మీరు రక్షించబడినారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమును ఆయనతో కూర్చుండేశాడు. మీరు విశ్వాసం ద్వారానే రక్షించబడినారు. ఇది మీ వల్ల దేవుని యొక్క ప్రభుత్వం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కొద్ది మాటలు మనము జ్ఞాపకం ఉంచుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేస్తాం. ఒకరి తర్వాత ఒకరము ప్రభును ఆరాధిస్తాం. ఆరాధించడానికి ముందు ఒక పాట పాడుకుందాం. పాట పాడేవారు